రైట్గా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని కడియం తెలిపారు. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తుది నిర్ణయము స్పీకర్కి వదిలిపెట్టారు. స్పీకర్ యొక్క నిర్ణయాధికారాలలో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. మేమే నేరుగా జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాకపోతే కాలయాపన చేయకుండా 3 మాసాలలో తీర్పు ఇవ్వాలి, నిర్ణయం ప్రకటించాలని చెప్పారు. చూద్దాం స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారి నిర్ణయం కొరకు వెయిట్ చేస్తాము. స్పీకర్ గారి నిర్ణయం ఏదో దాన్ని కట్టుబడి వారికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ చట్టాలపైన న్యాయస్థానాలపైన పరిపూర్ణమైన విశ్వాసం మాకుంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిండు, ఎంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించిండు, ఎంతమంది ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించిండు, వాళ్ళలో ఎవరు ఫిరాయింపు చట్టంకు లోబడి డిస్క్వాలిఫై అయ్యిందో ముందుగా కేసీఆర్ గారు